అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మరి ఈ రాజాస్థానంలో ఉంటూ తన రచనలు ఏవైతే ఉన్నాయో దైవాంకితం చేసిన కవి. ఇలా రాజాస్థానంలో ఉంటూ తన రచనలు దైవాంకితం చేసినటువంటి కవి ఎవరు అంటే దుర్జటి. మరి కాళహస్తీశ్వర మహత్యంలో అంగిరసము అంటే ప్రధాన రసం అని అర్థం. ఈ ప్రధాన రసానికి సహకరించే దానిని అంగరసాలు అంటారు. ఇది కాళహస్తీశ్వర మహత్యంలో అంగిరసము శాంతం. కాళహస్తీశ్వర మహత్యంలో అంగరసాలు ఏమున్నాయంటే ఈ కాళహస్తీశ్వర అంగరసాలు వీర శృంగారాలు అంగరసాలు. కానీ కాళహస్తీశ్వర మహత్యం ఏదైతే ఉందో శ్రీ కాళహస్తీశ్వర మహత్యం ఏదైతే ఉందో శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యం, ఈ మాహాత్మ్యంలో అంగిరసం ఏదైతే ఉందో అంగిరసం భక్తి అని, అంగరసాలు శృంగారాద్భుతాలు. ఈ అంగరసాలు శృంగారాద్భుతాలు. ఈ శృంగారాద్భుతాలు అని పేర్కొన్న ఈ తొలితరం ప్రబంధ పరిశోధకుడు ఎవరు అంటే ఆయన పేరు డాక్టర్ పల్లా దుర్గయ్య. ఈ పల్లా దుర్గయ్య గారు ప్రబంధ కవితా వికాసం అనేది గ్రంథం రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంఏ తెలుగులో మొదటి పట్టా పొందింది కూడా పల్లా దుర్గయ్య గారే. అయితే చూడాలి, రాజాస్థానంలోనే ఉంటూ తన రచనలు ఏవైతే ఉన్నాయో తన రచనలు దైవాంకితం చేసిన కవి ఎవరు అంటే దుర్జటి. కాళహస్తీశ్వర మహత్యంలో ప్రధాన రసం శాంతమని, అలాగే అంగిరసం శాంతమైతే అంగరసాలు వీరశృంగారాలని ఎక్కువ మంది అంగీకరించారు. కానీ కాళహస్తీశ్వర మహత్యంలో అంగిరసం భక్తిరసమని, అంగరసాలు శృంగార అద్భుతాలని పేర్కొన్న తొలితరం పరిశోధకుడు ఎవరు అంటే ఆయన డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. కాబట్టి కాళహస్తీశ్వర మహత్యంలో ప్రధాన రసం శాంతమే. మరి అంగిరసం అంగరసాలు ఏంటంటే వీరశృంగారాలు. కానీ పల్లా దుర్గయ్య దృష్టిలో అంగిరసం భక్తి, అంగరసాలు శృంగార అద్భుతాలు అని చెప్పి పల్లా దుర్గయ్య గారు తన రాసిన ప్రబంధ కవిత వికాసం అనే గ్రంథంలో పేర్కోవటం అనేది జరిగింది. అయితే ఇక్కడ చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలో శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలో తొలి పద్యం ఏంటి అంటే శ్రీ విద్యానిధి మహామహిమచే జన్నై ఈ పద్యం ఏదైతే ఉందో కాళహస్తీశ్వర మహత్యంలో మొట్టమొదటి పద్యంగా పేరు పొందింది. అలాగే సంతోషంబున కెన్నడు గాంచే అనే ప్రసిద్ధ పద్యం గల రచన ఏది అంటే అది కూడా ఏంటి అంటే శ్రీ కాళహస్తీశ్వర శతకం. అలాగే చూసినట్లయితే మిత్రులారా, కాళహస్తీశ్వర మహత్యంలో తొలి పద్యము శ్రీ విద్యానిధి అయి మహామహిమచే జన్నై అనే పద్యం మొదటి పద్యం. మరి సంతోషంబున తిన్నడుగాంచే, ఈ సంతోషంబున తిన్నడుగాంచే అనే పద్యం కలిగినటువంటి ఈ ప్రసిద్ధ పద్యం కలిగిన రచన ఏది అంటే కాళహస్తీశ్వర మహత్యం. అని కాళహస్తీశ్వర ప్రసిద్ధ పద్యం కలిగిన కాళహస్తీశ్వర ఏంటి అంటే మహాత్మ్యం అని మనం చెప్పుకోవాలి.
అలాగే చూడండి మిత్రులు, ఆశ్వాసాది పద్యాలలో ఆశ్వాసాది పద్యాలలో ఆయా ఆశ్వాసాలలోని కథ, ఆయా ఆశ్వాసాలలోని కథ సూచించబడ్డ కావ్యం. ఆశ్వాసాది పద్యాలలో ఆయా ఆశ్వాసాలలోని కథ సూచించబడినటువంటి కావ్యం ఏది అంటే దాని పేరు శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం అనేది. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం. చూడాలి మిత్రులారా, ఆశ్వాసాది పద్యాలలో ఆయా ఆశ్వాసాలలోని కథ సూచించబడిన కావ్యం కాళహస్తీశ్వర మహత్యం. అలాగే సంతోషంబున తిన్నడు గాంచి అని ప్రసిద్ధ పద్యం కలిగినటువంటిది కాళహస్తీశ్వర మహత్యమే. అలాగే కాళహస్తీశ్వర మహత్యంలో తొలి పద్యం ఏది అంటే శ్రీ విద్యానిధి అయి మహామహిమిచే జిన్నై అనే పద్యం మొట్టమొదటి పద్యం. అయితే చూడాలి మిత్రులరా, దీని తర్వాత చూసుకున్నట్లయితే శ్రీ కాళహస్తీశ్వర, ఈ శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్య, కాళహస్తీశ్వర మహాత్మ్య కథను యాదవరాజైన వీర నరసింహరాయలకు, ఈ వీర నరసింహరాయలకు చెప్పిన వారు ఎవరు అంటే మాయా జంగమ. ఈ మాయాజంగమ స్వరూపుడైన శివుడు కాళహస్తీశ్వర మహత్య కథని మరి యాదవరాజు అయినటువంటి ఈ వీర నరసింహరాయలకు ఈ మాయాజంగమ స్వరూపుడైన శివుడే చెప్తాడు. మరి ఇంతకీ యాదవరాజు, ఈ కాళహస్తీశ్వర మహత్యంలో పేర్కొన్న యాదవరాజు వీర నరసింహరాయలు, ఇంతకీ ఈ యాదవరాజు ఎవరైతే ఉన్నారో ఈ యాదవరాజు యొక్క నివాస పట్టణం ఎక్కడ అంటే యాదవరాజు నివాస పట్టణం ఏ ఊరు అంటే నారాయణ వనము అని మనము చెప్పుకోవాలి. నారాయణ వనం. అలాగే చూడాలి మిత్రులారా, ఇంతకీ దూర్జటి ఆత్మదైవము ఉన్నారు. ఈ దూర్జటి ఆత్మదైవము ఎవరు అంటే దూర్జటి యొక్క ఆత్మదైవము శ్రీకాళహస్తీశ్వరుడు. మరి దూర్జటి ఉపాసన ఏదైతే ఉందో రోజు పూజించేది దూర్జటి ఉపాసన దైవములు ఎవరు అంటే దూర్జటి యొక్క ఉపాసనా దైవములు ఎవరు అంటే దుర్గా, భైరవ గణపతులు. దూర్జటి ఉపాసనా దైవాలు దుర్గా, భైరవ, గణపతులు. అలాగే దూర్జటి కవిత్వం ఏదైతే ఉందో ఈ దూర్జటి కవిత్వం ఏ గుణంతో ఉంటుంది అంటే దూర్జటి కవిత్వం ఏ గుణంతో ఉంటుంది అంటే దూర్జటి కవిత్వం ప్రధానంగా ఓజో గుణం ఏదైతే ఉందో ఈ ఓజో గుణంతో ఉంటుంది. చూడాలి మిత్రులారా, యాదవరాజు శ్రీకాళహస్తీశ్వర మహత్య కథని ఈ యాదవరాజైన వీర నరసింహరాయలకు వినిపించింది ఎవరు అంటే మాయాజంగమ స్వరూపంలో వచ్చినటువంటి శివుడే వినిపించాడు. మరి యాదవరాజు నివాస పట్టణం ఏ ఊరు అంటే నారాయణ వనం. మరి దూర్జటి ఆత్మదైవం అంటే మనసులో ఎప్పుడూ పూజించేది శ్రీకాళహస్తీశ్వరుడు. దూర్జటి ఉపాసనా దైవాలు దుర్గా, భైరవ, గణపతులు. దూర్జటి కవిత్వం ఏ గుణంతో ఉంటుంది అంటే ఓజో గుణంతో ఉంటుంది. దూర్జటి ఆత్మదైవం కాళహస్తీశ్వరుడైతే ఉపాసనా దైవాలు రోజు నిరంతరం బయట పూజించేది దుర్గా, భైరవ, గణపతులు. దూర్జటి కవిత్వం ఏ గుణంతో ఉంటుంది అంటే ఓజో గుణం. ఈ యాదవరాజు అయిన వీర నరసింహరాయలకి కాళహస్తీశ్వర మహత్య కథ ఎవరు వినిపించారు అంటే మాయాజంగమ స్వరూపుడైనటువంటి ఎవరు వినిపించారంటే ఆ శివుడే వినిపించాడు. మరి యాదవరాజు వీర నరసింహరాయల నివాసపట్నం ఎక్కడ అంటే నారాయణ వనము అని మనం చెప్పుకోవాలి. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే
దూర్జటి ఆశ్వాసాంతాలలో దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ఆశ్వాసాంతాలలో ఈ ఆశ్వాసాంతాలలో నియతముగా ప్రయోగించినవి. దూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో ఆశ్వాసాంతాలలో నియతముగా ప్రయోగించినవి పంచచామరాలు అనే పద్యాలు. ఈ వృత్త పద్యాలని ప్రతి ఆశ్వాసాంతంలో కూడా ప్రయోగించాడు. కాబట్టి దూర్జటి ఆశ్వాసాంతాలలో నియతముగా ప్రయోగించినవి ఏంటి అంటే పంచచామరాలు. మరి దూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో ఈ దూర్జటి కాళహస్తీశ్వర దూర్జటి శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యం. ఈ దూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో మొత్తం ఎంతమంది భక్తులను పేర్కొన్నాడు అంటే ఈ కాళహస్తీశ్వర మహత్యంలో మొత్తం 10 మంది భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది భక్తులను దూర్జటి పేర్కొన్నాడు. కాళహస్తీశ్వర మహత్యంలో దూర్జటి ఎంతమంది భక్తులను గురించి మొత్తం పేర్కొన్నాడంటే 10 మంది. ఆ 10 మంది ఎవరు? 1 అజుడు అంటే బ్రహ్మ, తర్వాత 2 అజుడు తర్వాత వశిష్ఠుడు, ఈ వశిష్ఠుడు తర్వాత 3 లూత అంటే సాలె పురుగు అని అర్థం, సాలె పురుగు. అలాగే దీని తర్వాత 4 వాతాశనము అంటే పాము లేదా దీన్నే కాలము అంటారు. అలాగే 5 సామజము అంటే ఏనుగు లేదా దీనికే మరో పేరు హస్తి అని కూడా అంటారు. అలాగే 6 నత్కీరుడు అనేవాడు, ఈ నత్కీరుడు అనేవాడు కవి. 7 తిన్నడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఈ తిన్నడు ఆటవికుడు అనేవాడు ఒక గిరిజనుడు. ఆటవికుడు అనగా లేదా గిరిజనుడు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత 8 హరిధ్వజుడు అంటే 9 గోత్రాదేవుడు. ఈ గోత్రాదేవుడు అంటే హరిధ్వజుడనే బ్రాహ్మణుడు. అలాగే 9 రాజీవాక్షి యుగము. ఈ రాజీవాక్షి యుగము అంటే వారే వేశ్య తనయులు. అలాగే ఇందులోనే మనకి 10 యాదవాధిపుడు అంటే అతడే నారాయణ వన పురాధీసుడు అయినటువంటి ఎవరు అంటే వీర నరసింహరాయలు అన్నమాట. చూడాలి మిత్రులారా, మరి ఇక్కడ దూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో మొత్తం 10 మంది భక్తులను పేర్కోవడం జరిగింది మిత్రులారా. ఆ 10 మంది ఎవరు అంటే చూడాలి, మొత్తం దూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలోని ప్రతి ఆశ్వాసాంతాలలో నీతముగా ప్రయోగించినవి ఏంటి అంటే పంచచామర పద్యాలు. దూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో మొత్తం ఎంతమంది భక్తులను పేర్కొన్నాడు అంటే 10 మంది. అందులో 1 అజుడు అంటే ఎవరు అంటే బ్రహ్మ. గురువు లేక గురుదెట్లు గలుగు అజునుకైన వాని ఎవ్వకైన తాళపు చెవి లేక తలుపెట్లు ఊడునో విశ్వదాభిరామ వినురవేమంటాడు వేమన. కాబట్టి అజుడు అంటే బ్రహ్మ. గురువు లేకుండా ఎవరికి విద్య అభ్యాసం జరగదట. గురువు లేక గురుదెట్లు గలుగు అజుడికైన వాని ఎవ్వకైన, బ్రహ్మకైనా వాని పుట్టించిన ఎవ్వకైనని వేమన ఘాటుగా వ్యాఖ్యానించాడు. అంటే మొత్తం మీద అజుడు అంటే బ్రహ్మ, 2 వశిష్ఠుడు, 3 లూత అంటే సాలెపురుగు, అలాగే 4 వాతాశనము అంటే పాము, 5 సామజము అంటే ఏనుగు, అలాగే నత్కీరుడు అనేవాడు కవి,
అలాగే 7 తిన్నడు అనేవాడు ఒక ఆటవికుడు గిరిజనుడు. 8 గోత్రాదేవుడు అంటే హరిధ్వజుడు అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు. అలాగే రాజీవాక్షి యుగము అంటే వేశ్య తనయులు. అలాగే యాదవాదిపుడు అంటే నారాయణ వనపురాన్ని పాలించినటువంటి వీర నరసింహరాయలు, నారాయణ వన పురాధీశుడు అంటారు. ఈ వేశ్య తనయుల్లో ఈ వేశ్య యొక్క మాత ఉంది. ఈ వేశ్య మాత పేరు ఏం పేరు అంటే ఆవిడ పేరు వేశ్యాతనయుల కథల వేశ్య మాత పేరు మాణిక్యవల్లి అంటారు. వేశ్యాతనయుల కథ ఉంది దూర్జటి కాళహస్తి రామాత్యంలో. ఆ వేశ్యాతనయుల కథల్లో వేశ్య మాత పేరు ఏం పేరు అంటే మాణిక్యవల్లి. ఇలా 10 మంది భక్తుల గురించి దూర్జటి పేర్కొన్నాడు. మనకి ఎగ్జామ్లు అడిగినప్పుడు ఆశ్వాసాది పద్యాలలో ఆయా ఆశ్వాసాలలోని కథ సూచించబడిన కావ్యం ఏది, లేదా కాళహస్తీశ్వర మహత్య కథని యాదవరాజుకి వినిపించింది ఎవరు, లేదా యాదవరాజు నివాస పట్టణం ఎక్కడ, లేదు కాళహస్తీశ్వర మహత్యంలో దూర్జటి ఆశ్వాసాంతాలలో ఏ పద్యాలు ఎక్కువ వాడాడు అంటే పంచచామర పద్యాలు వాడాడు. అలాగే దూర్జటి కవిత్వం ఏ గుణంలో ఉంటుంది, మనకి 10 గుణాలు ఉన్నాయి. అందులో ఓర్జటి అంటే దూర్జటి గుణాది వౌసో గుణంతో ఉంటుంది. ఇలా ప్రతి పాయింట్ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇలా ఇంత జాగ్రత్తగా మనం చదువుకోవాలి. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే మరి దూర్జటి గురించి చెప్పేటప్పుడు ఈ కాళహస్తీశ్వర మహత్యం శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యంలో దూర్జటి పేర్కొన్న 10 మంది భక్తులలో లేని మరొక మహానుభావుడు ఎవరు అంటే ఆ మహానుభావుడే అగస్త్యుడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి, వశిష్ఠుడు ఎవరైతే ఉన్నారో ఈ వశిష్ఠుని యొక్క భార్య పేరు అరుంధతి. మరి అగస్త్యుని యొక్క భార్య ఎవరు అంటే అగస్త్యుని యొక్క భార్య పేరు ఏం పేరు అంటే అగస్త్యుని యొక్క భార్య పేరు ఆవిడ పేరు లోపాముద్ర అనేది లోపాముద్ర. దూర్జటి కాళహస్తీశ్వర మహత్యం ఉంది కదా, ఈ దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం ఏదైతే ఉందో కాళహస్తీశ్వర మహత్యం ఏ పాకంలో రాశాడు అంటే దూర్జటి కాళహస్తీశ్వర మహత్యం ద్రాక్షాపాకంలో రాశాడు. ద్రాక్షాపాకం అంటే మనకి ముఖ్యంగా పాకములు 3. ద్రాక్షాపాకం అంటే ఇలా ద్రాక్షరసం తాగినంత ఈజీగా అంటే అంత అద్భుతంగా అలాగే డైజెషన్ అయిపోయినట్లుగా ఆ పుస్తకం చదవగానే అర్థమైపోతుంది అన్నమాట విషయం. మరి ద్రాక్ష కదలీ ఫలము అంటే పాకము అంటే కొంచెం అరటిపండు తొక్క తీసి నమిలి గుజ్జు నమిలి తొక్కపడేసి కాస్త అంటే గ్రంథం చదివితే అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కదలీపాకం. మరి ఎక్కువ టైం తీసుకుంటే అది నారికేల పాకం. ఇది మొత్తం మీద కాళహస్తీశ్వర మహత్యంలో దూర్జటి 10 మంది భక్తుల్లో పేర్కొన్న 10 మంది భక్తులలో లేని మరొక మహానుభావుడు ఎవరు అంటే అగస్త్య మహాముని. మరి వశిష్ఠుని యొక్క భార్య ఎవరు అంటే అరుంధతి. ఈ అగస్త్య మహాముని భార్య ఎవరు అంటే లోపాముద్ర. దూర్జటి శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అనే గ్రంథం ఏదైతే ఉందో ఇది ఏ పాకంలో రచించాడు అంటే ద్రాక్షా పాకంలో రాసినట్లుగా పల్లా దుర్గయ్య గారు అభిప్రాయపడ్డారు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే మనకి కాళహస్తీశ్వర మహత్యంలో మరి ముఖ్యమైన కథలు ఏమున్నాయో చూద్దాం. ఈ ప్రథమాశ్వాసం తీసుకుంటే కాళహస్తీశ్వర మహత్యంలో ప్రథమాశ్వాసం తీసుకుంటే ఈ ప్రథమాశ్వాసంలో మనకి ఒకటి యాదవ భూనాదుని కథ. అంటే యాదవ భూనాదుడు అంటే మరి నారాయణ వనపురాన్ని పరిపాలించినటువంటి వీర నరసింహరాయలు అన్నమాట. 2 శ్రీకాళహస్తిలో లింగాన్ని ప్రతిష్ఠించిన వశిష్ఠుని కథ. మరి 3 ఏంటి అంటే సువర్ణముఖి నదిని అవతరింపజేసిన
అగస్త్యుని యొక్క కథ. ఇలా కాళహస్తీశ్వర మహత్యంలో ప్రథమాశ్వాసంలో 3 ప్రధానమైన కథలు ఉన్నాయి. ఒకటి యాదవ భూనాథులు అంటే ఆ వీరనరసింహరాయలు, నారాయణవర పురారిని పాలించిన వీరనరసింహరాయల యొక్క కథ. 2 శ్రీకాళహస్తిలో లింగాన్ని ప్రతిష్ఠించినటువంటి వశిష్ఠుని యొక్క కథ. మరి శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నదిని అవతరింపజేసిన అగస్త్యుని యొక్క కథ. ఇవి ప్రథమాశ్వాసంలో ప్రధానమైన కథలు. మరి కాళహస్తీశ్వర మహత్యంలో మనం ద్వితీయాశ్వాసం ఏదైతే ఉందో, ఈ ద్వితీయాశ్వాసం మనం తీసుకున్నట్లయితే ద్వితీయాశ్వాసంలో ఒకటి శ్రీకాళహస్తీశ్వరుని పూజించిన శ్రీకాళహస్తీశ్వరుని పూజించినటువంటి మనకి బ్రహ్మ ఎవరైతే ఉన్నాయో బ్రహ్మకు బుభువు, ఈ బుభువు జన్మించిన కథ. 2 కాళహస్తి, శ్రీకాళహస్తి నామము ఏదైతే ఉందో ఈ నామమునకు హేతువైన, కాళహస్తి నామమునకు హేతువైన లోతా కాలసర్ప. ఈ లోతా కాలసర్ప భద్రగజముల కథ. చూడండి, కాళహస్తీశ్వర మహత్యంలోని ద్వితీయాశ్వాసంలోకి వచ్చేసరికి శ్రీకాళహస్తీశ్వరుని పూజించినటువంటి బ్రహ్మకు బుభువు జన్మించిన కథ. అలాగే కాళహస్తీశ్వర నామమునకు హేతువైనటువంటి ఎవరు, ఈ లోత మరియు కాలసర్ప మరియు భద్రగజముల యొక్క కథ. ఇవి ద్వితీయాశ్వాసంలో ప్రధానమైనటువంటి కథలు. అలాగే చూడాలి మిత్రులరా, మరి తృతీయాశ్వాసం ఏదైతే ఉందో ఈ తృతీయాశ్వాసంలో మనకి ఏ కథలు ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. తృతీయాశ్వాసంలోకి వచ్చేసరికి ముఖ్యంగా ఒకటి తిన్నడి కథ, 2 తృతీయాశ్వాసంలో నత్కీరుని కథ. ఈ 2 ప్రధానమైనటువంటి కథలు. కాళహస్తీశ్వర మహత్యంలో ఈ చతుర్థాశ్వాసంలోకి వచ్చేసరికి ఒకటి వేశ్యాతనయుల కథ, 2 లోత కాలసర్ప భద్రగజముల పూర్వజన్మ వృత్తాంతం. చూడాలి మిత్రులారా, శ్రీకాళహస్తీశ్వర మహత్యం తృతీయాశ్వాసంలో తిన్నడి కథ, నత్కీరుని కథ ఉన్నాయి. కాళహస్తీశ్వర మహత్యంలోని చతుర్థాశ్వాసములో వేశ్యాతనయుల కథ మరియు ఈ లోత కాలసర్ప భద్రగజముల పూర్వజన్మ వృత్తాంత కథలు కలవన్నమాట. అంటే మనకి ఎగ్జామ్లు అడిగినప్పుడు కాళహస్తీశ్వర మహత్యంలో వేశ్యాతనయుల కథ ఏ ఆశ్వాసంలో ప్రారంభమవుతుంది, కాళహస్తీశ్వర మహత్యంలో మరి అత్యంత రమణీయమైనటువంటి తిన్నడు నత్కీరుని కథలు ఏ ఆశ్వాసంలో ప్రారంభమవుతున్నాయి, కాళహస్తీశ్వరంలో ఈ లోత కాలసర్ప భద్రగజముల యొక్క పూర్వజన్మ వృత్తాంతాలు ఏ ఆశ్వాసంలో ఉన్నాయి అనే విషయాలు మనకి స్పష్టంగా మనం తెలుసుకోవాలి. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే శ్రీకాళహస్తీశ్వర మాహాత్మ్యంలో బ్రహ్మకు కుమారులు, ఈ బ్రహ్మదేవునికి కుమారులు పుట్టడం, వారు దుర్జనులు అవ్వడం, దుష్ట చేష్టలు చేయడం మొదలైన కథలన్నీ కూడా ఇవి ద్వితీయాశ్వాసంలో ఉన్నాయి. మొదలైన కథలు
ద్వితీయాశ్వాసంలో కలవు. చూడాలి మిత్రులారా, కాళహస్తీశ్వర మహత్యం ఏదైతే ఉందో, కాళహస్తీశ్వర మహత్యంలో బ్రహ్మదేవుడికి కుమారులు పుట్టడం, ఆ పుట్టిన కుమారులందరూ దుష్టులు దుర్మార్గులై అవ్వటము, వారు దుష్ట పనులన్నీ చేయటం, ఇటువంటి విషయాలన్నీ ద్వితీయాశ్వాసంలో ఉన్నాయి. అలాగే చూడాలి మిత్రులారా, ఇక్కడ చూసినట్లయితే మరి శ్రీ కాళహస్తీశ్వర మహత్యంలో ద్వితీయాశ్వాసం ఏదైతే ఉందో, ఈ ద్వితీయాశ్వాసంలో కాళహస్తీశ్వర మహత్యంలో ద్వితీయాశ్వాసంలో 94 పద్యాలు అయిపోయాక, 94 పద్యాలు అయ్యాక ప్రారంభమయ్యే 94 పద్యాలు అయ్యాక ప్రారంభమయ్యే కథ ఏది అంటే అది దాని పేరు చలది పుర్వు కథ. చూడండి, 94 పద్యాలు ద్వితీయాశ్వాసంలో, కాళహస్తీశ్వర మహత్యంలో ద్వితీయాశ్వాసంలో 94 పద్యాలు అయిపోయిన తర్వాత ప్రారంభమైంది ఏ కథ అంటే చలది పురువు కథ. మరి ఇంతకీ చూడాలి మిత్రులారా, మనకి ఎగ్జామ్లో ఈ చలది పురువు అంటే ఏంటి అడిగితే ఒకసారి చూడాలండి. చలది పురువు అంటే ఎవరు అంటే, చలది పురువు అనగా ఎవరు అంటే, చలది పురువు అంటే సాలె పురుగు అని అర్థం, సాలె పురుగు. మరి కాళహస్తీశ్వర మహత్యంలో ఈ సాలెపురుగు నివసించిన కాలం ఎప్పటిది అంటే, సాలెపురుగు నివసించిన కాలం త్రేతాయుగం. ఈ సాలెపురుగు త్రేతాయుగంలో మనకి నివసించడం అని సాలెపురుగు నివసించిన కాలం కృతయుగంలో నివసించింది. కృతయుగం. మరి ఇంతకీ ఈ సాలెపురుగు అంటే ఏం చేసింది? ఈ సాలెపురుగు తాను నేసిన దారంతో శివుడు అలాగే ఇతర దేవతలు ఎవరైతే ఉన్నారో ఈ ఇతర దేవతలకు ఏం కట్టింది అంటే, తాను నేసిన దారంతో శివుడు ఇతర దేవతలకు ఇల్లు ఏదైతే ఉందో ఆమె ఇల్లు నిర్మించింది. మరి సాలెపురుగుని పరీక్షించడానికి దీపాన్ని పడవేసి ఏదైతే ఉందో చూడాలి మిత్రులారా, ఈ దీపాన్ని పడవేసి ఏదైతే ఉందో పడవేసి సాలెపురుగు కట్టిన ఈ సాలెపురుగు నిర్మించిన ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈ ఇళ్లను కాల్చిన వారు ఎవరు అంటే ఈమెను పరీక్షించడానికి ఆ పరమశివుడే ఆ రకంగా చేశాడట. ఒకసారి చూడండి, శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో ద్వితీయాశ్వాసంలో మనకి 94 పద్యాలు అయిపోయిన తర్వాత ప్రారంభమయ్యే కథే చలది పురువు కథ. మరి చలది పురువు అంటే ఎవరు అంటే సాలెపురుగు. శ్రీకాళహస్తీశ్వర మహత్యంలో సాలెపురుగు నివసించిన కాలం ఏది, పాము నివసించిన కాలం ఏది, లేదా నత్కీరుడు తినడు నివసించిన కాలాలేవి, లేదు అంటే కాళహస్తీశ్వర మహత్యంలో మరి ఆయా భక్తులు పాము నివసించిన కాలం ఇది, ఇట్లా అడుగుతాడు ప్రశ్నలు. మరి ఈ సాలెపురుగు నివసించిన కాలం కృతయుగ కాలంలో నివసించిందట. మరి ఈ సాలెపురుగు తాను నేసిన అంటే దారంతో శివుడు ఇతర దేవతలకి ఇళ్లను కట్టిస్తే దాని భక్తిని పరీక్షించడానికి శివుడు ఏం చేశాడట, ఆ దీపాన్ని పడవేసి సాలెపురుగు కట్టిన ఇల్లుని కాల్చిన వాడు ఎవరు అంటే శివుడు. మరి తర్వాత మరి ఆ ఇల్లు కూల్చడం వల్ల బాధ తట్టుకోలేక ఏం చేసింది, దీపం ఏదైతే ఉందో ఈ దీపాన్ని మృంగి మరణించబోయినది ఎవరు అంటే, దీపాన్ని మింగి మరణించబోయినది ఆవిడ సాలెపురుగు. మరి కాళహస్తీశ్వర మహత్యంలో సాలెపురుగు తర్వాత పాము ఏదైతే ఉందో కాళహస్తీశ్వర మహత్యంలో ఈ పాము నివసించినటువంటి కాలం ఎప్పుడు అంటే, ఈ పాము కాళహస్తీశ్వర మహత్యంలో త్రేతాయుగం కాలంలో పాము అనేది నివసించింది. ఈ పాము ఏం చేసిందట, పాతాళ లోకం ఏదైతే ఉందో ఈ పాతాళ లోకం వెళ్ళి మణులు మాణిక్యాలు, ఈ మణులు మరియు మాణిక్యాలు తెచ్చి మరి లింగాన్ని అభిషేకించినది ఎవరు అంటే, ఈ లింగాన్ని అభిషేకించినది ఎవరు అంటే
లింబాన్ని అభిషేకించినది పాము. మరి పాము పాతాళ లోకానికి వెళ్ళి మరి అక్కడ ఉన్నటువంటి ఈ పాతాళ లోకం నుండి మరి రకరకాలైన మణులు మాణిక్యాలు తీసుకొచ్చి అక్కడ లింగాన్ని అభిషేకిస్తే ఆ మరునాడు ఏనుగు వచ్చి ఆ లింగం మీద పెట్టిన మణులు మాణిక్యాలని పక్కకు తోసేసి తాను పెద్ద పెద్ద మారేడు దళాలు పువ్వులు తెచ్చి పూజించేదట. మరి తర్వాత చూడండి, కాళహస్తీశ్వర మహత్యంలో ఏనుగు అనేది ఎవరైతే ఉన్నారో ఈ ఏనుగు నివసించిన కాలం ఏది అంటే ద్వాపర యుగం. ఏనుగు నివసించింది ద్వాపర యుగంలో నివసించింది. మరి కాళహస్తీశ్వర మహత్యంలో ఏనుగు ద్వాపర యుగం నివసించింది. అలాగే చూడాలి మిత్రులారా, మారేడు దళాలు ఏవైతే ఉన్నాయో ఈ మారేడు దళాలు అలాగే పువ్వులు తెచ్చి ఈ మారేడు దళాలు పువ్వులు తెచ్చి లింగాన్ని అనగా శివుణ్ణి పూజించినది ఎవరు అంటే ఏనుగు. చూడండి, కాళహస్తీశ్వర మహత్యంలో మరి దీపాన్ని మింగేసి కింద పడేసి మింగబోయి మరి దీపాన్ని మింగబోయి మరణించాలనుకున్నది ఎవరు అంటే మరణించాలనుకున్నది ఎవరు అంటే సాలిపురుగు. కాళహస్తీశ్వర మహత్యంలో పాము నివసించిన కాలం ఏది అంటే పాము త్రేతాయుగం కాలంలో నివసించింది. పాతాళ లోకానికి వెళ్ళి పెద్ద పెద్ద మణులు మాణిక్యాలు తీసుకొచ్చి ఆ పరమేశ్వరుని అభిషేకించింది ఎవరు అంటే పాము. మరి ద్వాపర యుగంలో నివసించినటువంటి జంతువు ఏది అంటే మరి ద్వాపర యుగంలో ఏనుగు నివసించింది. ఆ పాము లింగం మీద పెట్టిన ఆ మణులు మాణిక్యాలను కింద పడేసి ఈ ఏనుగు మారేడు దళాలు పువ్వులు తెచ్చి దేవుడిని అభిషేకించింది. ఇలాగా రోజు కూడా ఈ పాము ఏనుగు ఈ గొడవ పడి చివరికి ఏమైనాయి,